Hello, guys. Welcome to another episode of Locker Room. This is Abhinay, this is Chari. And Malli, we are back with another weekly roundup video. అవును ఈ వీక్ కొద్దిగా అంటే న్యూ ఇయర్ అయిందో మర్చిపోయాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు ఏంటి? ఎస్. సో అంటే ఈవెంట్స్ కొద్దిగా తగ్గాయి, స్పోర్టింగ్ ఈవెంట్స్, కానీ కొన్ని అవుతూనే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ఈవెంట్లు, కొన్ని న్యూస్, ఇలాగా మొత్తం క్రికెట్, ఫుట్బాల్ మేజర్లీ వీటిలోనే ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటున్నాయి. సో అన్నిటి గురించి ఒక్కొక్కటి అనుకుంటూ మాట్లాడదాం. షార్ట్ వీడియో అని అనుకుందాం. లెట్స్ టు సీ. సో ఫస్ట్ ఎలాగ మనం క్రికెట్తోనే స్టార్ట్ చేస్తాం. ఈ వీక్లో క్రికెట్లో వచ్చిన న్యూస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్ డే ఇంటర్నేషనల్ స్క్వాడ్ రిలీజ్ అయింది. మనం ఎన్ని మ్యాచెస్ ఆడుతున్నాం న్యూజిలాండ్తో చెప్పు బాయ్. ఎన్ని ఆడుతున్నాం? మూడే ఆడుతున్నాం అనుకుంటాను. సో మూడే కదా, ఒకసారి చూడు. నేను చాలా కాన్ఫిడెంట్గా మూడు అన్నా. అసలే మనల్ని కమెంట్లో రే ఏమీ తెలియదు, ఆకు తెలియదు. ఓకే, మన కరెక్టే. 11th, 14th, 18th. యా. సో 3 మ్యాచెస్ ఆడుతున్నాం. 3 మ్యాచెస్కి స్క్వాడ్ అనౌన్స్ చేశారు. సో ఈ స్క్వాడ్ మనం చూస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కాకపోతే అక్కడ ఒక స్టార్ ఉంది. అంటే ఏంటంటే సబ్జెక్ట్ ఫిట్నెస్. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ క్లియర్ చేస్తే శ్రేయస్ అయ్యర్ విల్ బి ఇన్ ద స్క్వాడ్. అండ్ మిగిలిన అంటే లైక్ ఉన్న వాళ్ళలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దే ఆర్ గోయింగ్ టు బి ఆబ్వియస్లీ స్టార్టర్స్ వాళ్ళు. అండ్ కేఎల్ రాహుల్ ఈజ్ ది ప్రైమరీ వికెట్ కీపర్ ఫర్ మీ. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ ఈస్ బ్యాక్ ఇన్ టు ది స్క్వాడ్. అండ్ ఆల్సో మొహమ్మద్ సిరాజ్ ఈస్ దేర్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్. బుమ్రా లేడు. హర్షిత్ రాణా యాజ్ యూజువల్ హర్షిత్ రాణాని పెట్టేకే టీం అంతా పెట్టారు కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఓడిఐ సిరీస్ న్యూజిలాండ్ అని రాసిన తర్వాత ఫస్ట్ హర్షిత్ రాణా పేరు రాస్తే తర్వాత మిగిలిన రాస్తారు. సో హర్షిత్ రాణా ఇస్ దేర్. మెయిన్ స్పిన్నర్స్ మనకి కుల్దీప్ యాదవ్, వాషి సుందర్, రవి జడేజా, అంతే. సో స్పెషల్ స్పిన్నర్ ఈస్ కుల్దీప్ యాదవ్. సో నాకు అంతా బాగానే ఉంది టీం మొత్తం. వెరీ నైస్, నథింగ్ షాకింగ్. బట్ ఇక్కడ చిన్న బాధ ఫర్ గైక్వాడ్ బాబాయ్. లాస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ తర్వాత నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ సిగ్నిఫికెంట్లీ ఒక నేమ్ అయితే కనిపించట్లే, దట్ ఈస్ అక్షర్ పటేల్. అది కూడా అక్షర్ పటేల్ కనిపించట్లే మనకి సిగ్నిఫికెంట్లీ. ఇప్పుడు నువ్వు నాకు పర్సనల్లీ నేనేం ఫీల్ అవుతానంటే అక్షర్ పటేల్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ లైక్ టు లైక్ విత్ రవీంద్ర జడేజా అంట నేను. ఎందుకంటే ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. సో రవీంద్ర జడేజాని ఫుల్ టైం సో రవీంద్ర జడేజాని తీసుకున్నారు కాబట్టి దే వాంటెడ్ సమ్వన్ లైక్ ఎ వాషింగ్టన్ సుందర్ రాదర్ దాన్ అన్ అక్షర్ పటేల్. సో అదే, అంతకు మించి నాకేం డిఫరెన్స్ కనబడట్లేదు. అండ్ నితీష్ ఆల్సో ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా ఏమో రీసెంట్ పర్ఫార్మెన్సెస్ బట్టి ఏమో కొద్దిగా అనుకున్నాను, కానీ విజయ్ హజారేలో ఆల్సో ఈస్ పర్ఫార్మింగ్ వెల్. కాబట్టి ఇది చాలా మంది ఇంకోటి కూడా షాక్ అయ్యారు ఏంటంటే వేర్ ఇస్ మొహమ్మద్ షమి. ఎందుకంటే ఎప్పుడైతే మొహమ్మద్ షమి టీంలోని ఎక్స్క్లూడ్ అయిన తర్వాత రంజీ, సయీద్ ముష్తాక్ అలీ, విజయ్ హజారే మూడిట్లోని డీసెంట్గానే పర్ఫామ్ చేస్తూ వచ్చాడు షమి. బట్ స్టిల్ హీస్ మిస్సింగ్ అంటున్నారు. బట్ వన్ మోర్ రీజన్ మైట్ బి దట్ హీస్ నాట్ యాక్టివ్లీ ప్లేడ్ ఇన్ ఓడిఐస్ బిఫోర్ దిస్. అంటే ఇండియాకి విజయ్ హజారే ఆడుతున్నాడు ఇప్పుడు ప్రెసెంట్. బట్ అంటే నాకు ఈ రీసెంట్ ఇండియన్ డొమెస్టిక్ ఫామ్ పరంగా తీసుకుని ఎవరికన్నా ఛాన్స్ రావాల్సిందేమో అని నేను అనుకున్నది ఎవరికన్నా ఉంది అంటే దేవదత్ పడిక్కల్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీలో ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు, సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. కానీ హీఈస్ ఎ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. మనకి టాప్ ఆర్డర్ ఆల్రెడీ ఇలా సిమెంట్ వేసేసి ఇలా కట్టేసి ఇలా రెడీగా అలా ఉంది మన టాప్ ఆర్డర్ ఓడిఐలో. అది కదలదు, అది 27 వరకు కదలదు, అది ఎగ్జాక్ట్ మారచ్చు. సో అందుకని ఐఎమ్ నాట్. ఇప్పుడు యశస్వి జైస్వాల్ని తీసుకున్నారు. యశస్వి జైస్వాల్ ప్లేస్ లో మేబీ పడిక్కల్ని తీసుకోవచ్చు ఏమో. బట్ స్టిల్ దట్ ఈస్ టూ ఎర్లీ. పడిక్కల్ ఇస్ పర్ఫార్మింగ్ ఇప్పుడు లాస్ట్ 2 months లో బాగా, 2-3 months లో. సో వాళ్ళు కూడా ఎక్కువ రిస్క్ లేని తీసుకోకుండా బ్యాలెన్స్డ్ స్క్వాడ్, సేమ్ మంచి టీమ్, ప్రెడిక్టబుల్ మంచి టీమ్.
3 మ్యాచ్లు ఆడుతున్నారు. 18th లాస్ట్ మ్యాచ్ ఉంటది. ఆ తర్వాత మనోళ్ళు 21st నుంచి T20s ఆడుతున్నారు. T20 స్క్వాడ్ వచ్చేసింది ఆల్రెడీ. T20 స్క్వాడ్ వచ్చింది, మనం ముందు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వరల్డ్ కప్ అంతే. కూల్. సో దిస్ ఇస్ ఇండియా వర్సెస్ ఇండియా ODI స్క్వాడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు T20 వరల్డ్ కప్, సో రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నప్పుడు మనకి T20 వరల్డ్ కప్ వస్తుంది ఇప్పుడు టెన్షన్స్ ఎక్కువ పెరిగాయి మొత్తం. చాలా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ కాబట్టి అపారెంట్లీ వాట్ దే ఆర్ సీయింగ్ ఇస్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు కూడా దేవర్ లైక్ రాను ఇండియాకి రాను, దేర్ లైక్ నో మేము రాము, ఇది రాను కాదు మేమే వద్దు, వాళ్ళు మేము రాము అంటే మేము ఎప్పుడు పిలిచాం, నువ్వు వస్తేనే మాకు ప్రాబ్లం. అదే కదా అది. అండ్ ఇది ట్రిగర్ అవ్వడానికి ఇది ఒక పాయింట్ అయితే, దీన్ని ట్రిగర్ చేసిన పాయింట్ ఇస్ BCCI గెటింగ్ ఇన్వాల్వ్డ్ విత్ ముస్తఫిజుర్ రెహమాన్స్ ఇది విత్ KKR. దాని తర్వాతే దానికి రిపర్కషన్ లాగా వాళ్ళేమో ఓకే మీరు దాంట్లోకి తెచ్చారు కదా మేము ఇది అంటున్నారు. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ వై ముస్తఫిజుర్ అదంతా, వి ఆల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇదంతా. బట్ ఇఫ్ ముస్తఫిజుర్ నార్మల్ బై కాదు, 9 crores పెట్టుకున్నారు. 9 crores అంటే నీకు మినీ ఆక్షన్ లో 9 crores అంటే ఆ బై లేకపోతే ముస్తఫిజుర్ ఓకే లేటర్ స్టేజెస్ లోనే కొన్నారు, ఇనిషియల్ ఆప్షన్ లో కొనిలేదు. చాలా మారిపోద్ది స్ట్రాటజీలో, డైనమిక్స్ మారుతాయి. లేదు ఫర్ KKR అయితే సింపుల్ గా చెప్పాలంటే డెత్ బౌలర్, వాళ్ళు ప్రైమ్ డెత్ బౌలర్ ముస్తాఫిజ్ అనే తీసుకున్నారు. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ముస్తఫిజుర్ వోంట్ స్టార్ట్ ఆల్సో. నాకు తెలిసి చేస్తాడు అనిపించింది మరి ఉన్న దాంట్లో. ముస్తఫిజుర్ ఐ ఫెల్ట్ హి వాస్ లైక్ అ బ్యాకప్ ఓన్లీ. ఇప్పుడు జస్ట్ బికాజ్ నీకు హి వాస్ బాట్ ఎట్ ఇది బికాజ్ టీమ్స్ వాంటెడ్ హిమ్. CSK కూడా చాలా టైం వరకు బిట్ చేసింది కాబట్టి మేబీ వి ఫీల్ దట్ వే. బట్ చూసుకుంటే దే ఆర్ సెట్ ముస్తఫిజుర్ లేకపోయినా. బట్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు రీప్లేస్ హిమ్. మరి రీప్లేస్ చేయాలంటే ఎవరున్నారు ఇప్పుడు? ఏమో ఉన్నోళ్ళనే ఎత్తుక్కోవాలి ఇంకా మరి ఉన్న పూల్లో. రాజలింబానీ ఉన్నాడు. ఏమో మరి ఎవరిని తీసుకుంటారు. రాజలింబానీ, విజయహజారేలో చాలా బాగా పర్ఫార్మ్. ఓవర్సీస్ బౌలర్స్ లో ఎవరున్నారు? ఆల్రౌండర్స్ లో అన్సోల్డ్ నవీన్ ఉలక్ ఉన్నాడు అని తీసుకోరు, పర్ఫార్మెన్స్ లేదు. ఇంకెవరున్నారు అన్సోల్డ్? ఆడమ్ మిల్న్ తీసుకున్నారు. ఇంకా కైల్ జేమిసన్ ని లాస్ట్ లో తీసుకున్నారు కదా, లాస్ట్ లో తీసుకున్నారు. ఇంకెవరు అప్పుడు వాళ్ళు బెట్టేసిన మన స్పెన్సర్ జాన్సన్ అందరూ వీళ్ళే ఉన్నారు తప్ప దేర్ ఇస్ నో. ఇప్పుడు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు దీనివల్ల KKR కి ఇట్ ఈస్ అ లాస్ ఓన్లీ. ఎవరిని రీప్లేస్ చేస్తారు? వాళ్ళకి రీప్లేస్ చేసే అంత ఉన్నారు, బ్యాట్స్మెన్స్ ఉన్నారు చాలా మంది. కానీ ఈ సిచ్యువేషన్ కొంచెం అన్అవాయిడబుల్, అంటే లైక్ ఇన్నోవేటబుల్. అంటే వాళ్ళ చేతిలో లేనిది. ఇట్స్ నాట్ లైక్ ప్లేయర్ పర్సనల్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ, ఇవన్నీ కొంచెం వేరు. కొంచెం జియో పొలిటికల్ ఇష్యూ కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఇట్స్ డిఫరెంట్. సో ముస్తాఫిజ్ కరెంట్లీ సింపుల్ గా చెప్పాలంటే ముస్తఫిజుర్ రెహమాన్ ని KKR స్క్వాడ్ లో తీసేయమని BCCI చెప్పింది. సో ముస్తఫిజుర్ KKR స్క్వాడ్ లోంచి రిలీజ్ అయిపోయాడు. ఇప్పుడు హీ విల్ నాట్ బి ప్లేయింగ్ ఫర్ KKR. ఇంకా వేరే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరు ఎలాగో లేరు. నో బంగ్లాదేశ్ ముస్తఫిజుర్ వెళ్ళి ఇంకా నాకు తెలిసి ఇంకా T20 ఆడుకుంటూ మళ్ళీ ఇంకా PSL లో ఇప్పుడు ఐ థింక్ హిల్ సైన్ ఎవరితోనో సైన్. సో అదొకటి ఉంది. అండ్ బంగ్లాదేశ్ కూడా ఇండియా రావట్లేదు, మేము రాము అన్నట్టు ఏదో చెప్పారు T20 వరల్డ్ కప్ కి. ఎలాగా పాకిస్తాన్ కూడా రావట్లేదు, ఆ మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మార్చి అదే చేస్తారు అనుకుంటా. కానీ మనకి ఎలాగా ఫస్ట్ గ్రూప్ స్టేజ్ లో అయితే లేదు బంగ్లాదేశ్. సో ఇట్స్ ఎ ప్రాబ్లం ఫర్ ఇన్ ఫ్యూచర్. మనం ఉన్నదాన్ని బట్టి అప్పుడు షెడ్యూల్ వేసుకోవాలి. ఇంకా ఏముంది, శ్రీలంకలో ఆడుకుంటారు అంతే, శ్రీలంకలో ఆడతారు అంతే. మనం కూడా శ్రీలంక వెళ్ళి పాకిస్తాన్ తో శ్రీలంకలో ఆడుతాం. చూడాలి. సో నెక్స్ట్ ఇష్యూల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రికెట్ లో వెరీ అన్యూజువల్. మేము ఎప్పుడు అంత ఎక్కువ క్రికెట్ లో ఇష్యూలు ఒకేసారి అన్ని చూడడం. సో ఉస్మాన్ ఖవాజా రీసెంట్లీ రిటైర్డ్ ఫ్రమ్ క్రికెట్. సో ఆ రిటైర్మెంట్ లో అట్ ది ఎండ్ his retirement speech sparked lot of talks, controversies idanta, where he spoke about a lot about how atanu in growing up Australian team lo untunnappudu kuda supporters nunchi audience nunchi how he faced a lot of racism because he is he's not a authentic Australian kada, he's a Pakistan origin unna Australian kabatti chala it was not same annattu chala 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 idanta. But Janalu are now sort of like fully against him. Fully against him. What people feel is that
దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ ఉస్మాన్ ఖవాజా టు, అంటే నథింగ్ మేజర్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, సి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషనిజం, ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎగ్జిస్ట్, బట్ ఉంటది. చాలా మంది యాజ్ అ ఫ్యాన్స్, ఇప్పుడు నేను ఆస్ట్రేలియన్ ఫ్యాన్ అనుకో, ఓకే నేను ఆస్ట్రేలియన్, నేను చిన్నప్పటి నుంచి ఉస్మాన్ ఖవాజాకి చీర్ చేస్తున్నాను, అంత అయిపోయింది, అందరూ పాజిటివ్గా ఉన్నాం. అప్పుడు కాలిద్ది, నీలాంటి కాలిద్ది. కాదు అరే నేను నీకు ఇంత ఇదిగా నేను నీకు చేశాను అంటే అది, సో ఇట్ ఈస్ స్పార్కింగ్ a lot of ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే, ఇప్పుడు ఉస్మాన్ ఖవాజా షూస్ లో ఎవరు లేరు, తనే ఉన్నాడు, తనే తను ఉన్నాడు ఫేస్ చేసింది కాబట్టి- తనకే తెలుసు, తను ఫేస్ చేసిన పర్సనల్ బ్యాటిల్స్ తనకే తెలుసు. సో డెఫినెట్లీ కొట్టిపడడానికి ఏం లేదు అక్కడ. అంతే. తనకి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటాడు, బికాజ్ ఆస్ట్రేలియా ఈజ్ ఎ వెరీ వెరీ కాంపిటేటివ్ కంట్రీ. క్రికెట్ చాలా హైయెస్ట్ లెవెల్లో ఆడతారు అక్కడ. ఈచ్ ప్లేస్ అనేది యూ హ్యావ్ టు ఎర్న్ దట్ ప్లేస్. అంటే నువ్వు చాలా గట్టిగా ఆడి డొమెస్టిక్లో ప్రూవ్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటే కానీ అవును. నువ్వు ఒక ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్వి అవ్వలేవు విత్ ఏ లాంగ్ కెరియర్. అంతకు వచ్చాడు అంటే చాలా ఫేస్ చేసి ఉంటాడు. బట్ ద థింగ్ ఈజ్ దట్ సిచ్యువేషన్ ఎలా అయిపోతుంది అంటే, సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ నాట్ రెడీ. అంటే లైక్ ఓర్ బాబు ఎందుకురా బాబు కంప్లైంట్లు చేస్తున్నావు అన్న జోన్లో ఉంటారు. సో అదే జరుగుతుంది ఇప్పుడు ఇంకోటి ప్రస్తుతానికి. వన్ మోర్ స్మాల్ థింగ్ దట్ ఐ రెడ్ ఎక్కడో ఏంటంటే, సో అపారెంట్లీ ఉస్మాన్ ఖవాజా ప్లేస్ అ లాట్ ఆఫ్ గోల్ఫ్. అచ్చా, ఓకే. సో సిరీస్ల మధ్యలో వెన్ ఈస్ ఫ్రీ, ఆబ్వియస్లీ టెస్ట్ ఒకటే ఆడుతున్నాడు కదా ఉస్మాన్ ఖవాజా. సో వెన్ ఈజ్ లాట్ ఆఫ్ ఫ్రీ గోస్ అరౌండ్ ప్లేస్ గోల్ఫ్ ఇదంతా, అండ్ దెన్ హీ వాజ్ నాట్ ఫిట్ ఇనఫ్ ఫర్ సమ్ దిస్ థింగ్ అండ్ హీ ఆస్క్డ్ ఫర్ రెస్ట్ ఆర్ ఏదో. అండ్ అప్పుడు వెన్ బ్యాక్లాష్ అండ్ ఆల్ కేమ్ దట్ అరే నువ్వు ఏందిరా నువ్వు ఆడలేదు, నువ్వు గోల్ఫ్ ఆడుకో, నువ్వు గోల్ఫ్ మీద వస్తున్నావు, దానివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, అప్పుడు హిజ్ రెస్పాన్స్ ఆర్ దిస్ థింగ్ టు దోస్ అటాక్స్ బై జనాలు వాస్ దట్ దిస్ ఇస్ రేషియల్ అన్నట్టు. అందుకే కొద్దిగా అదే అయింది. ప్లీజ్ కరెక్ట్ మీకు తెలుసుంటే. సో అందుకే కొద్దిగా మొత్తం ఇంకా ఫ్రిక్షన్ ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ సాడ్ దట్ ఇప్పుడు ఐ థింక్ 5th టెస్ట్ అవుతుంది. ఫిఫ్త్ సో టెస్ట్ 5th అవుతుంది. టెస్ట్ అయిపోగానే హీల్ రిటైర్. సో చూడాలి మరి ఎలా ఉంటుంది వన్స్ హీ గోస్ అవుట్. ఇదంతా జనాలు ఎలా అప్రిషియేట్ చేస్తారో. ఐ థింక్ పీపుల్ విల్ స్టిల్ అప్రిషియేట్ హిమ్, బట్ ఐ డోంట్ నో. ఆన్ దాట్ నోట్ ఎలాగా మనం యాషెస్ 5th టెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాషెస్లో 4 టెస్ట్ అయిపోయినాయి, బట్ 5th టెస్ట్ స్టార్ట్ అయింది. లైక్ ఈరోజు మేము షూట్ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నప్పటికి 2nd డే కూడా అవుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ డే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది సిరీస్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వాళ్ళు ఏదో బాల్ అంటారు కదా, అలాగా కొంచెం పర్ఫామ్ చేసింది. 5th టెస్ట్లో నిద్ర లేచారు వాళ్ళు. ఓకే మాకేదో పేరు మేము పెట్టుకున్నాం కదా, దానికి నిలబడతామని చెప్పి జస్ట్ 45 అవర్స్ గేమే అయ్యింది. యాక్చువల్లీ 80 అవర్స్ గేమ్ కదా, 90 అవర్స్ గేమ్. 90. సో 90 అవర్స్ గేమ్లో సగం డే అయినట్టు ఎంత చూసుకున్నా. బట్ 45 ఓవర్స్లో 211 కొట్టారు. బోత్ జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు 70sలో ఉన్నారు, నాట్అవుట్ ఫర్ నౌ వెన్ వీఆర్ షూటింగ్. సో 5th టెస్ట్ జరుగుతుంది. మరి ఎటు సైడ్ వెళ్తుందో ఈ గేమ్ తెలియదు, కానీ ఆల్రెడీ ఆస్ట్రేలియా గెలిచేసింది. బట్ కొంచెం అదేలే ఇజ్జత్ సేవింగ్ పంచాయతీలో ఉన్నారు కాబట్టి అదొకటి ఉంది. నెక్స్ట్ యాషెస్ గురించి అయితే ఎలాగ ఆస్ట్రేలియాలో ఉన్నాం కాబట్టి బిగ్ బ్యాష్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బ్యాష్ కూడా బాగానే జరుగుతుంది. అండ్ బిగ్ బాష్లో ఇంకోటి క్రేజీ ఏంటంటే, మొన్న నిఖిల్ చౌదరి ఉన్నారు కదా, మన IPL రిజిస్టర్ అయ్యి ఎవరు తీసుకోలేదని చెప్పి ఫీల్ అయినట్టున్నాడు. నిఖిల్ చౌదరి ఈస్ ప్లేయింగ్ సో వెల్. బ్యాటింగ్ ఆడుతున్నాడు. ప్లేయింగ్ చాలా బాగా ఆడుతున్నాడు. ఈస్ డూయింగ్ రియలీ గుడ్. అండ్ బౌలింగ్ లో ద లీడింగ్ వికెట్ టేకర్ జాక్ ఎడ్వర్డ్స్. SRH కొన్న జాక్ ఎడ్వర్డ్స్ ఈస్ ద లీడింగ్ వికెట్ టేకర్. అండ్ జాక్ ఎడ్వర్డ్స్ తో పాటు చాలా మంది ఉన్నారు, ఐ థింక్ సేమ్ వికెట్స్ తో. క్రేజీ థింగ్ ఈస్ పీటర్ సిడిల్ ఈస్ జాయింట్ విత్ జాక్ ఎడ్వర్డ్స్. అండ్ పీటర్ సిడిల్ ఈస్ 41 అయ్యుండి పీటర్ సిడిల్ ఇస్ బౌలింగ్ 140s ఇప్పుడు కరెంట్లీ నౌ రైట్ షూటింగ్ యాజ్ యూఆర్ స్పీకింగ్. పీటర్ సిడిల్ 6 మ్యాచెస్ ఆడి 12 వికెట్స్ తీసే హైయెస్ట్ వికెట్ టేకర్. జాక్ ఎడ్వర్డ్స్ 5 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ తీసాడు. అంటే ఇద్దరు 5 ఆడారు. హీ డిడ్ంట్ బౌల్ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఐ థింక్. పీటర్ సిడిల్ నో పీటర్ సిడిల్ కదా. పీటర్ సిడిల్ ఇప్పుడు 6 మ్యాచెస్ 6 బట్ ఐ థింక్ 6 4 24 అవర్స్ వేసాడు. జాక్ ఎడ్వర్డ్స్ 18 అవర్స్ వేసాడు 5 మ్యాచెస్లో. సో జాక్ ఎడ్వర్డ్స్ 10 వికెట్స్ తీసాడు. పీటర్ సిడిల్ హ్యారిస్ రాఫ్ కూడా 12 వికెట్స్ తీసాడు. సో దాట్స్ ది సిచ్యువేషన్.
నెక్స్ట్ అవుతుంది. నెక్స్ట్ SI-T20 SA-20 కూడా జరుగుతుంది. SA-20 ఈజ్ యాక్చువల్లీ నేను స్టార్టింగ్ అప్పుడు ఏమనుకున్నానంటే టు బి ఆనెస్ట్, SA-20 వన్ సైడ్ అయిపోద్ది. ప్రెటోరియా క్యాపిటల్స్, పాల్ రాయల్స్, MI కేప్ టౌన్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్, MI-CT వీళ్ళు ముగ్గురు అంత గొప్పగా ఆడలేదు. జోనస్బర్గ్ సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వీళ్ళు బాగా ఆడుతున్నారు, డర్బన్ సూపర్ జైంట్స్ వీళ్ళు బాగా ఆడుతున్నారు అని నేను అనుకున్నా. కానీ పాల్ రాయల్స్ ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్తో ఘోరంగా ఓడిపోయింది. తర్వాత 2 మ్యాచ్లు, ఒకటి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అండ్ ఒకటి మొన్న మై కేప్ టౌన్తో 2 గెలిచి ఇప్పుడు ప్రస్తుతానికి 3rd ఉంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మొత్తం 4 మ్యాచెస్ ఆడారు, 2 గెలిచారు విత్ బోనస్ పాయింట్స్, ఒకటి ఓడిపోయారు, ఒకటి నో రిజల్ట్. మొన్న మ్యాచ్ నో రిజల్ట్తో పోయింది. అండ్ యాజ్ వి స్పీక్ ఆల్రెడీ ఒక పాల్ రాయల్స్ అండ్ మై కేప్ టౌన్ గేమ్ జరుగుతుంది. మై కేప్ టౌన్ 88 ఆల్అవుట్ అందులో, అండ్ పాల్ రాయల్స్ ఇప్పుడు చేస్తున్నారు. ఇది కూడా పాల్ రాయల్స్ మోస్ట్లీ చేసేయచ్చు. వాళ్ళకి హ్యూమిలియేషన్ అయిన తర్వాత అలా పైకి ఎగ్జాక్ట్ ట్రాజెక్టరీ ఎలా పైకి ఉంది. మై కేప్ టౌన్ ఇప్పుడుకొచ్చి 4 మ్యాచ్లు ఆడింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పుడు 5వ మ్యాచ్ ఆడుతున్నారు, అది కూడా ఓడిపోయేలాగే ఉంది. సో మై కేప్ టౌన్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్, ఇప్పుడుకొచ్చి ఖాతా తెరవలేదు. 10 మ్యాచెస్ ఉంటాయి వాళ్ళ టోర్నమెంట్లో. ఆల్రెడీ 5 మ్యాచ్ల్లో ఒకటి కూడా గెలవలేదంటే బ్యాక్ టు బ్యాక్ ఆడుతుంటారు, బ్యాక్ టు బ్యాక్ ఆడుతూ ఉంటారు. ప్రిటోరియా క్యాపిటల్స్ 5th ఉంది, డర్బన్ సూపర్ జైంట్స్ 4th ఉంది. మెయిన్ టీం వదిలేసి మొత్తం మిగతా SI-T20 అది కూడా వచ్చే మన దగ్గరికి. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పాయింట్కి రా. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పాల్ రాయల్స్ తో మనం ఓడిపోయారు. ఆ తర్వాత మ్యాచ్ ఒకటి నో రిజల్ట్ అయింది. సో అది కాకుండా కూడా 2 బోనస్ పాయింట్లు వచ్చినాయి కాబట్టి 12 పాయింట్స్తో సెకండ్ ఉన్నారు. స్ట్రాంగ్ ఉంది టీము, స్ట్రాంగ్ ఉంది. మన సెలబ్రేషన్లు కూడా మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. ఫ్యాన్ బేస్ ఇదంతా మాత్రం. మొన్న రీసెంట్గా నాకు ఒక అబ్బాయి తెలుసు, సన్ రైజర్స్ ఫ్యాన్స్ అఫీషియల్ అబ్బాయి. తను ఇక్కడ చూసుకుంటూ ఉంటాడు. తను హీ వెంట్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా మన ఈ స్టేడియం ఏదైతే ఉందో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ స్టేడియం, అందులో ఫర్ సపోజ్ 1000 కెపాసిటీ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1000 కెపాసిటీ అంటే దేర్ వర్ 100% 1000 ఆరెంజ్ టీషర్ట్సే. నాట్ ఈవెన్ 1 టీషర్ట్ ఈజ్ ఫ్రమ్ ది అదర్ థింగ్ అంట. మొత్తం సీ ఆఫ్ ఆరెంజ్ అంట. అండ్ పాల్ రాయల్స్ తో అదేదో కారిడోర్ లో సెలబ్రేషన్లు కూడా అంటే ఫుల్ బ్యాండ్లతో. పాల్ రాయల్స్ తో ఇంకో గేమ్ జరిగింది. పాల్ రాయల్స్ తో 998 మెంబర్స్ ఆరెంజ్, ఇంకో 2 పాల్ రాయల్స్ టీషర్ట్ వేసుకొచ్చారు. అది కూడా ఎందుకంటే పాల్ రాయల్స్ లో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, రూబెన్ హర్మన్ అని. వాళ్ళ బ్రదర్ జార్డన్ హర్మన్ ఇక్కడ. సో జార్డన్ హర్మన్, రూబెన్ హర్మన్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తాను రా బాబు అడిగి అని చెప్పి పింక్ టీ షర్ట్లు వేసుకొచ్చారు. మిగతా చేసుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళ డాడ్ రూబెన్ హర్మన్, జార్డన్ హర్మన్ డాడ్ కి ఒక టీ షర్ట్ ఉంటది, హాఫ్ ఆరెంజ్ హాఫ్ పింక్ కుట్టించుకున్నాడు ఆయన. క్యాప్ కూడా అలాగే ఉంటది. ఆయన వీడియోలు పెడతా ఉంటారు, ఆయన కవర్ చేస్తూ ఉంటారు. సో నువ్వు అన్నావు కదా బ్యాండ్ అని. సో ఆ పర్టికులర్ సిటీ ఏదైతే ఉందో, నాకు అసలు పేరు కూడా తిరగదు. అదేలే ఏదో కెలికా, GQE ఏదో ఉంటుంది. అదే ఎగ్జాక్ట్లీ. ఆ పర్టికులర్ సిటీలో ఒక బ్రాస్ బ్యాండ్ అనేది ఫేమస్. అక్కడ జనాలు వాళ్ళ కల్చర్, అది కల్చరల్. సో ఆ బ్రాస్ బ్యాండ్ అనేది ఎవ్రీ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్ కి ఒక స్టాండ్ లో దే విల్ అపియర్. హ్యూజ్ ట్రంపెట్స్ తో వచ్చి వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్ విల్ బి లైక్ అ ప్యూర్ వైబ్ అంట. సో ఎవ్రీ మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టేడియం మొత్తం కూడా ఆ పర్టికులర్ స్టాండ్ బయటికి వెళ్ళి జస్ట్ ఈ బ్యాండ్ గురించి వెయిట్ చేస్తే ఆ ఎయిల్ ఏదైతే ఉందో నువ్వు చూసావో అక్కడ అలా ప్లే చేసుకుంటూ పాడుకుంటూ బయటికి వెళ్తారు వాళ్ళు. ఎంటర్ అయ్యేటప్పుడు కూడా అలాగే పాడుకుంటూ లోపలికి వస్తారు. సో ఇట్స్ ఏ థింగ్ దేర్. అదొక ట్రెడిషన్. కష్టం అలా అయిపోయింది వాళ్ళది. మన SRH మేనేజ్మెంట్ బై ఛాన్స్ వీడియో చూస్తుంటే అలాంటిది ఏదో మన ఉప్పల్లో సెట్ చేస్తే మాత్రం క్రేజీ ఉంటుంది అసలు. బట్ అది అక్కడ వైబ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రో వైబ్ మెంటల్ బ్రో అసలు. చాలా ఆబ్వియస్లీ ఇక్కడ 2 కప్పులు గెలిచారు కాబట్టి
సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ దాంతో పాటు వైబ్ కేక్ ఉంది బ్రో, అసలు సూపర్ ఉంది. మన దగ్గర డీజే ఉంటారు కదా, అతను డీజే అతనికి మైక్ ఇచ్చి మీరు అటు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు బ్యాండ్ పెడితే అక్కడ మైక్ పెడితే ఉప్పలు షేక్ అవుద్ది మొత్తం. సో యా, దట్స్ ది పాయింట్. కొడితే మెట్రో వినబడాలి. సో సన్ రైజ్ అదే SA20లో అలా జరుగుతుంది. ఇంకా ఉంది SA20, లైక్ ఇంకా గేమ్స్ ఉన్నాయి. ఇంకా 5 మ్యాచ్లు అయినట్టు 4-5 మ్యాచెసే, హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా ఇంకా అవ్వాల. విజయ్ హజారే మనం ఆల్రెడీ ప్రతి వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ద క్రేజీ పర్ఫార్మర్స్, లైక్ యూనో ద టాప్ స్కోరర్స్, టాప్ వికెట్ టేకర్స్. ఎందుకంటే మేము నెక్స్ట్ వీడియో చేసేసరికి ఒక 2 మ్యాచ్లు అయిపోతాయి కాబట్టి టేబుల్ మొత్తం కదిలిపోతుంది. సో దాని బదులు విల్ జస్ట్ టాక్ అబౌట్ హూ ఆర్ క్రేజీలీ పర్ఫార్మింగ్. ఈసారి విజయ్ హజారేలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ హూ ఆర్ స్కోరింగ్ సెంచరీస్, పర్ఫార్మింగ్ రియలీ వెల్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్స్. చాలా మంది ఉన్నారు. మీకు ఓన్లీ టాప్ ఫ్యూ లైక్ మాట్లాడుకోవాలంటే కరెంట్ టాప్ రన్ స్కోరర్ చూసుకుంటే దేవదత్ పడికల్ మాట్లాడినట్టు క్రేజీ పర్ఫార్మెన్స్. 5 మ్యాచెస్ ఆడాడు, 514 రన్స్, 102 యావరేజ్, జస్ట్ 4 సెంచరీలు కదా. 4 సెంచరీలు. భాయ్ వెంకటేష్ అయ్యర్ని తీసుకున్న మీ ప్లేస్ ఉంది, మరి అలా అంతలా ఆడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే. అసలు క్రేజీ ఆడుతున్నాడు. ఇంకొక పుక్రాజ్ మన్ 494 రన్స్ కొట్టాడు 5 మ్యాచెస్లో. తను బాగా ఆడుతున్నాడు. ధ్రువ్ జూరెల్ 379 రన్స్ కొట్టాడు 5 మ్యాచెస్లో. ఇంకో తను కూడా ఉంటాడు, అమన్ ముఖాడే, ఆర్యన్ జుయల్ బాగా ఆడుతున్నాడు. అమన్ ముఖాడే 487 రన్స్. సో వీళ్ళందరూ ఇప్పుడు వికెట్స్ కి వస్తే 5 మ్యాచెస్లో జీషాన్ అన్సారీ 17 వికెట్స్. ఎక్కడో విన్నాం కదా. SRH కే టీమ్ ఆడతాడు కాదు, SRH కే ఆడతాడు. యా, వచ్చేస్తుంది SRH అనేది బయటికి. సో జీషాన్ అన్సారీ హైయెస్ట్ వికెట్ టేకర్, బాగా ఆడుతున్నాడు. రామకృష్ణ ఘోష్ వన్ ఆఫ్ ది టాప్. రామకృష్ణ ఘోష్ ఇస్ CSK. నో ఏమో మర్చిపోయాను. రామకృష్ణ ఘోష్ IPL టీమ్ తీసుకోలేదు అనుకుంటా ఎవరు. తీసుకున్నారు బాయ్. అవునా? అంకుర్ పవార్ 15 వికెట్స్ తీశాడు. సత్యనారాయణ రాజు 14 వికెట్స్. రాజ్ లింబానీ 14 వికెట్స్. సో సిఎస్కే ఓకే. యా, సో రాజ్ లింబానీ, సత్యనారాయణ రాజు 14 ఈచ్ వికెట్స్ తీశారు. బట్ మన టేబుల్ విషయానికి వస్తే గ్రూప్సే జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీ, హర్యానా గ్రూప్ డీలో టాప్ ఉన్నాయి. పంజాబ్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, ముంబై ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, వాళ్ళిద్దరు కూడా టాప్లో ఉన్నారు. తర్వాత యూపీ, విదర్భ అగైన్ టాప్లో ఉన్నారు. యూపీ అయితే రూలింగ్, 5 మ్యాచెస్ ఆడింది, 5 గెలిచింది. విదర్భ కూడా అన్ని గెలుస్తుంది కదా. విదర్భ 5 ఆడింది, 4 గెలిచి 1 ఓడిపోయింది. ఇంకో టీం అన్ని గెలిచింది. యూపీ అన్ని గెలిచింది. ఇంకొక టీం కర్ణాటక కూడా అన్ని గెలిచింది. మన హైదరాబాద్ అంత గొప్పగా అట్లా ఒక్క మ్యాచ్ గెలిచింది, 5 మ్యాచ్లు ఆడి 4 మ్యాచెస్ ఓడిపోయింది. ఆంధ్ర కూడా 7th ఉన్నాం అనుకుంటా, 5 మ్యాచెస్ ఆడి 1 గెలిచి 4 ఓడిపోయింది. సో ఆంధ్ర అండ్ హైదరాబాద్ అంత గొప్పగా ఆటలే. కర్ణాటక ఆఫ్టర్ వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇన్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇన్ SMAT, విజయ్ హజారేలో చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు. సో అదనమాట మ్యాటర్. అన్ని నీట్గా విత్ గుడ్ మార్జిన్స్ గెలిచారు. సో దట్ ఈస్ ఇట్ ఫర్ క్రికెట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ఫుట్బాల్లోకి వచ్చేసరికి లెట్స్ టాక్ అబౌట్. చెప్పు. ఓ అదేలే, మిస్ అయిపోయాం. హార్దిక్ పాండ్యా ఒక మ్యాడ్ బుర్రపాటి సెంచరీ కొట్టాడు. నేను చూడలేదు, బట్ హైలైట్స్ చూసా. బుర్రపాటి సెంచరీ కొట్టాడు. ఒక ఓవర్లో 5 6లు 4 కొట్టాడు. జస్ట్ మిస్. 6 6లు కొట్టాడు, జస్ట్ మిస్. అది కొట్టినా కూడా సీరియస్గా ఉండేవాడు కదా. కొట్టాను అసలు ఇలా అన్నాడు. స్వప్నిల్ సింగ్ చూసావా? స్వప్నిల్ సింగ్ సెంచరీ కొట్టి బ్యాట్ తీసి ఇలా అన్నాడు. ఎవరికి ఎక్కడ ఎందుకు ఏమో అదే. సో లెట్స్ మూవ్ ఆన్ టు ఫుట్బాల్ ఏం జరుగుతుంది బాయ్? ఫుట్బాల్ బాయ్ ఆల్ లీగ్స్ మనం క్రిస్మస్ ఇవన్నీ కాబట్టి కొద్దిగా బ్రేక్ వచ్చింది. అది బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ అయిపోతున్నాయి. ఓకే. సో ఫుట్బాల్ బాగానే జరుగుతుంది. ఎందుకు బాగానే జరగదు? మేము టాప్లో ఉన్నంత వరకు అన్ని బాగానే జరుగుతాయి. సో ఎంత దగ్గరలో వేసారు కదా, ఎంత దగ్గరలో ఉన్నారు? సిటీ డ్రా చేస్తుంది లాస్ట్ వీక్. ఓకే. సిటీ యాజ్ వి స్పీక్ లాస్ట్ వీక్ డ్రా చేశారు. మేము లాస్ట్ వీక్ గెలిచాం, నిన్న కూడా మ్యాచ్ గెలిచాం మేము. సో కరెంట్లీ
మేము ఐ థింక్ వీ హ్యావ్ ఐ థింక్ 7 points 5 points 5-6 points అవే ఉన్నాం మేము ఓకే ఇది. అండ్ 6 points difference 7 points difference లో ఉన్నాం. ఓకే 7 సిటీకి 7 points difference లో ఉన్నాం. సిటీ ఈరోజు గేమ్ ఆడుతుంది, ఓకే ఫ్యూ అవర్స్ లో గేమ్ ఉంది. ఓకే ఆ గేమ్ బట్టి చూడాలి ఏమొద్దో. యునైటెడ్ తెలిసిందే కదా, మళ్ళీ డ్రా చేసింది జస్ట్ ఇందాకే లీడ్స్ తో. అలవాటే ఈ పనులు. ఎంతలో ఉన్నామా ఏంటి మేము? మీరా? లేదు 5th రా మీరు. ఓ ఓ ఓ పైకి వచ్చాం గైస్, మామూలుగా ఉండదు. ఈసారి యూరోపా లీగ్ ఆడుతున్నాం. అలాగే చెల్సీ క్రేజీ థింగ్ ఏంటంటే వాళ్ళ మేనేజర్ ఎన్జో మరెస్కా టాటా చెప్పేశాడు. ఆయనే చెప్పేసాడు టాటా ఆయనే చెప్పేశాడు. వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడి డిసిషన్ అంట. ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటో చెప్పలేదు కానీ వాట్ వీఆర్ హియరింగ్ ఈస్ దట్ అపారెంట్లీ ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ విల్ బి టేకింగ్ ఓవర్ సిటీ నెక్స్ట్ సీజన్ పెప్ ఆఫ్టర్ పెప్ గోస్. కానీ పెప్ లేదు అంటున్నారు. మరి ఏంటి పెప్ ఇంకో 1 year కాంట్రాక్ట్ ఉంది. ఓకే బట్ చూడాలి మరి ఓకే ఏమవుద్ది అనేది. సో ప్రీమియర్ లీగ్ అదే అవుతుంది, మేము టాప్ లో ఉన్నాం. సో బాగా జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి అందరూ అంటున్నారు, మేము అలా పైకి వెళ్ళిపోతున్నాం. అందరికి వణుకుతుంది ఇప్పుడు. అరే నేను మొన్న ఒక మీమ్ చూసా. నేను చెప్తా. ట్విట్టర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్. అరే మళ్ళీ ఈమెయిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్. ఇలా పెట్టి చూసావు అది. సో నో ఆర్సెనల్ ఫ్యాన్ హ్యాస్ ఎవర్ ఈమెయిల్డ్ ఆర్ ట్వీటెడ్ ఆర్ పోస్టెడ్ ఆన్ సోషల్ మీడియా దట్ దేర్ టీమ్ వన్ ఏ ప్రీమియర్ లీగ్ అని పెట్టాడు. ఈమెయిల్ ఎప్పుడు వచ్చింది? 2004 లో వచ్చింది కదా. ఏమో 4 లోనే వచ్చింది అనుకుంటాను. 4 లో వచ్చింది ఈమెయిల్. ఐ థింక్ స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ లో వచ్చింది. మేము ఫస్ట్ 4 మేము ఆ లాస్ట్ మా ట్రోఫీ కొట్టినప్పటికీ ఈమెయిల్ వచ్చి 3-4 నెలలు అయింది. సో ఎవడో ఒకటి పంపే ఉంటాడు టెస్ట్ చేయడానికి. ఎవరో ఒకరు పంపే ఉంటారు కదా మెయిల్. సరే బాయ్, ఓకే హ్యాపీ. మీరు ఈమెయిల్ పంపారు. ఇప్పుడు మేము ఈమెయిల్ ఏంటి, మీరు ఈమెయిల్ పంపారు. ఇప్పుడు మేము గ్రాక్ వాడతాం, జెమినీ వాడతాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన టైంలో వాడుతున్నాం మేము. గ్యారంటీ చెప్తున్నా, గ్రాక్ ఈ టేబుల్ పెట్టి హూ డు యూ థింక్ ఈజ్ నాట్ గోయింగ్ టు విన్ ప్రీమియర్ లీగ్ అనగానే ఫస్ట్ ఆర్సెనల్ పేరే పంపిస్తుందిరా గ్రాక్. నో డౌట్ రా. ఓకే లెట్స్ మూవ్ ఆన్. రైట్. సో ప్రీమియర్ లీగ్ ఇది అవుతుంది. నెక్స్ట్ లాలిగాలో బార్సిలోనా ఆర్ లీడింగ్. వాళ్ళకి రియల్ మ్యాడ్రిడ్ కి ఇంకా ఐ థింక్ గేమ్ ఉంది. అలా గెలిచినా సరే విల్ బి 1 point అహెడ్ బార్సిలోనా. బుండెస్ లీగాలో తెలిసిందే కదా, బయర్న్ మ్యూనిక్ డామినేషన్. అండ్ 6 points లీడ్ లో ఉన్నారు బయర్న్ మ్యూనిక్. బార్సా 6 points లీడ్ లో ఉన్నారు. బట్ ఐ థింక్ రియల్ మ్యాడ్రిడ్ ఇంకో గేమ్ ఆడాలి లేదా. ఇంకా అటు కూడా బాగానే నడుస్తుంది వాళ్ళకి కూడా. నెక్స్ట్ ఏముంది? లీగా ఫ్రాన్స్ లీగ్ 1. లీగ్ 1 లీగా అంటారా? 1 అనరు, లీగా. ఓకే అంటే ఈ సౌండ్ కాదు, సారీ. ఏంది బాయ్ లీగా అని అంటారు. అందులో మీ పర్సనల్స్ అన్ని మీ అందులో పర్సనల్ గా చూసుకోండి. అండ్ అందులో PSG సెకండ్. ఓహో, PSG సెకండ్. ఫస్ట్ ఉన్న టీం ఏంటి తెలుసా? నేను నీకు స్పెల్లింగ్ చెప్తాను, దాన్ని నువ్వు చదువు. LENS. లాన్స్ వేరే F1 లాన్స్. నువ్వు మళ్ళీ అటెలకు మీ దగ్గరికి వెళ్ళకు. సో వాళ్ళు లీడింగ్. ఓ మై గాడ్. అండ్ వాళ్ళు చాలా చిన్న టీం, ఫ్యూ సీజన్స్ గా కొద్దిగా పర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళు టాప్ లో ఉన్నారు. క్రేజీ అదవుతుంది. మిగతా లీగ్స్ అంతా దాంట్లో అయితే కొట్టుకుంటున్నారు. సిరియాలోనేమో కొట్టుకుంటున్నారు. ఎవరు? మన ఇంటర్ మిలానో, AC మిలానో, నాపోలి ముగ్గురు ఐ థింక్ కొట్టుకుంటున్నారు. అంటే అరే టాప్ లో ఉండడానికి కొట్టుకుంటున్నారు రా. అరే భాయ్ ఇందుకే. ఓకే నేనేమనలేదు. లెట్స్ మూవ్ ఆన్. చెప్పుకో. సో అది అవుతుంది. ఓకే. ఫుట్బాల్ లో క్రేజియస్ట్ స్టఫ్ ఆఫ్కాన్. ఓకే. ఆఫ్రికన్ కాన్ఫెడరేషన్ ఏదైతే అవుతుందో, ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫుట్బాల్ ఈవెంట్స్ ఎవర్. ఓకే. ఎందుకంటే ఆఫ్కాన్ ఈస్ ద ఓన్లీ సార్ట్ ఆఫ్ ఈవెంట్ వేర్ లీగ్ లో అవుతున్నప్పుడు అయిపోతుంటది. మిగతాది ద యూరోప్ వర్షన్స్ ఆఫ్ దిస్ ఈస్ యూరోస్, అమెరికాస్ ఈస్ యువర్ కోపా అమెరికా. దానికి ఆఫ్రికన్ కాన్ఫెడరేషన్ ఇది. అండ్ ఐ థింక్ ఈజిప్ట్ ఇస్ ద హైయెస్ట్ వాళ్ళు మోస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్స్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఈజిప్ట్. అండ్ ఇందులో మొత్తం అన్ని నేషన్స్ ఆడేస్తుంటాయి. సెనెగల్, మాలి, మొత్తం కాంగో, ఘానా మొత్తం ఆడుతుంటారు. అండ్ వీళ్ళకి ఏంటంటే లీగ్స్ అవుతుంటాయి కదా, లీగ్స్ మధ్యలో అవుతుంది. సో ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో దే లీవ్ ఫర్ ఆఫ్కాన్.
ఓకే. సో వేరే లీగ్స్ లో సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్స్. మీ టీం ఉంది, మీ టీమ్ లో బ్రయన్ ఎంబుయేమో ఉంటాడు, ఎంబుయే వెంట్ అండ్ ఈస్ ప్లేయింగ్. ఓకే ఓకే ఓకే. సో అలాగా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ఆడుతుంటారు. దీనికి వస్తారా ఫ్యాన్స్ మొత్తం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్రికా టూర్ ఇవంతా వీడియోస్ చూస్తుంటే జనాలందరూ ఫుల్ వైబ్ లో ఉంటారా, ఇక్కడ సేమ్ వైబ్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడు, ఈ ఫోటో చూస్తే నీకేం అర్థం అవుతుంది? ఒక ఆయన ఎవడో నుంచున్నాడు, మిగతా నిల్చొని ఉన్నాడు కదా. షేకీగా ఉన్నారు. సో అందరికి ఎవరు ఫాలో అవుతూ ఆఫ్ఘాన్ ఫాలో అవ్వని వారికి ఇది కాంగో మ్యాచ్. ఓకే ఓకే, అతను 90 minutes కదలకుండా అలాగే నించున్నాడు స్టాచ్యూ లాగా. 90 minutes నో మూవ్మెంట్, అదిగో అంతే. సో వాళ్ళకి కాంగోకి ఎవరైతే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారో అతనికి రెస్పెక్ట్ గా నించున్నాడు అంతే. అతను అంతే అలాగా 90 minutes. ఇట్స్ జస్ట్ లైక్ మావా నువ్వు కదిలితే గోల్ వెళ్తుంది, నువ్వు చేయెత్తితే గోల్ వెళ్ళింది కాదు. ర్యాండమ్ స్టఫ్ చేస్తుంటారు మొత్తం. మీ మెటీరియల్ ప్రతి గేమ్. మాలి అనే కంట్రీ ఉందా, మాలి అనే కంట్రీ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళారు. ఒక్క మ్యాచ్ కూడా గెలకుండా వెళ్ళారు క్వార్టర్ ఫైనల్స్. ఒక్క మ్యాచ్ గెలవలేదు వాళ్ళు. అన్ని డ్రా 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 పెనల్టీస్ లో గెలవడమే. ఓహో, అన్ని గేమ్స్ పెనల్టీలో గెలవడం. ఇంకో గేమ్ ఏదో అవుతుంది, ఎల్లో కార్డ్ ఇచ్చారు, మళ్ళీ ఎల్లో కార్డ్ ఇచ్చారు, ఏంటి రెడ్ కార్డ్. 2 yellow కార్డ్ రెడ్ వస్తుంది కదా. అదేంటి అది మర్చిపోయాడేంటి ఇవ్వడం. కొంతమంది అనడం లేదా అంటున్నారు, కొంతమంది అనడం తప్పు చూపించారు అంటున్నారు, ఏదేదో అవుతాయి. ఇంకోటి ఏంటంటే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలు అవుతుంటాయి కదా, ఒక మేనేజర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ మేనేజర్ మాడుతుంటాడు, ఆపోజిట్ వాళ్ళ కోచింగ్ ఎవరి నుంచో కొద్దిగా అటు నుంచి ఎక్కువ మాడుతుంటే ఈవిడతో ఇంటర్వ్యూ చేస్తున్న మధ్యలోంచి పక్క జరిగి తిట్టేస్తున్నారు అతన్ని. తిట్టేసి గొడవాడేసి మంచి తిట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఏదేదో అవుతూ ఉంటుంది. అండ్ క్రేజీ గ్యాబోన్ అన్న కంట్రీ ఉంది. గ్యాబోన్ కంట్రీలో నీకు ఫేమస్ ప్లేయర్ నీకు తెలియాలంటే పియర్ ఎమరిక్ ఒబామయాంగ్. ఒబామయాంగ్ ముందు ఆర్సెనల్ కి డార్ట్మండ్ కి ఆడిన ప్లేయర్. వాళ్ళు చాలా బ్యాడ్గా ఆడారు, ఒక్క మ్యాచ్ గెలవలేదు, డిస్క్వాలిఫై అయిపోయారు. వాళ్ళ ప్రెసిడెంట్ కి చిరాకు వచ్చి టీంని సస్పెండ్ చేస్తాడు. మీరు ఇంక ఫుట్బాల్ ఆడద్దు వేస్ట్ అని చెప్పి టీంని క్యాన్సిల్ చేస్తాడు, మీరు ఫుట్బాల్ ఆడద్దని. సో గ్యాబోన్ టీమ్ ఇస్ సస్పెండెడ్, వాళ్ళు ఫుట్బాల్ ఆడరు, మీకు వేస్ట్ అని చెప్పి పీకేశారు. కొంచెం మరి ఆయన పెద్ద. సో ఇంకా ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ కి ఒక టీం సెనెగల్ మాలి క్వార్టర్ ఫైనల్స్ ఆడతారు, మిగతా నాకౌట్లు అవుతున్నాయి, నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తారు. మ్యాడ్ స్టఫ్ అవుతుంది. ప్రతి మ్యాచ్ మీ మెటీరియల్ ఉంటుంది, ఏవో డాన్స్లు వేసుకుంటుంటారు, ఏదేదో అవుతుంటది. ఇట్ ఈస్ ప్యూర్ ఫన్. వాళ్ళ ఆఫ్రికన్స్ కొంతమంది గౌన్ లా వేసుకుంటారు, నువ్వు చూస్తే పైనుంచి ఒకటి ట్రెడిషనల్. వాళ్ళు ట్రెడిషనల్ ప్లేయర్స్ అందరూ అలా వస్తున్నారు. ఇట్స్ జస్ట్ లైక్ అక్కడ మ్యాచ్ లో కాదు, స్టేడియం కి నడుచుకుంటూ ఎంటర్ అవుతూ వెళ్తున్నారు, టీమ్ బస్ లో కూడా కాదు, ఫన్ గా. అది పీక్ స్టఫ్ అది మొత్తం. ఆఫ్ఘాన్ సూపర్. ఆఫ్ఘాన్ లోనే మన మొహమ్మద్ సలాహ్ అందరూ ఆడుతున్నారు, అంతా జరుగుతుంది. సో ఆఫ్ఘాన్ ఈస్ గోయింగ్ వెల్. అండ్ ఫుట్బాల్ గురించి మాడుతున్నాం కాబట్టి మన ఇండియన్ ఫుట్బాల్ రావాలి. మన లాస్ట్ వీక్ మ్యాచ్ లో అనుకున్నట్టే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటున్నారు, అప్పటి నుంచి ఏమీ ముందుకు రాలేదు. మొన్న ఒక మీటింగ్ అయింది నిన్న థర్డ్ ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో ఏమన్నారంటే నెక్స్ట్ వీక్ ఫైనల్ డేట్స్ అనేవి వదులుతారంట, ఎప్పుడు ఐఎస్ఎల్ అవుతుంది, ఎప్పుడు ఐఎస్ఎల్ స్టార్ట్ అవుతుంది అదే. అండ్ రీసెంట్ గా మన టీం మొత్తం మన ప్లేయర్స్ మన అందరూ ఒక వీడియో పెట్టి లైక్ అరే ప్లీజ్ స్టార్ట్ చేయండి, ఇంటర్వ్యూ అవ్వండి, చేయండి. మొత్తం చేత్రి జింగాన్ వీళ్ళందరూ అందరూ వచ్చి చేశారు. బట్ చూడాలి. సాడ్ మ్యాన్, ఇట్స్ సచ్ అ సాడ్ సీన్. అండ్ ఇంకా సాడ్, ఐ థింక్ మన లాస్ట్ వీడియోలో ఎప్పుడు మాట్లాడలేదు, దెర్ ఇస్ దిస్ రయన్ విలియమ్స్ అనే దెర్ ఇస్ దిస్ ఫుట్బాలర్. ఓకే, హీస్ అన్ ఆస్ట్రేలియన్ ఫుట్బాలర్ హూ లోవర్ లీగ్స్ ఆఫ్ ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ డివిజన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫుట్బాల్ ఆడారు. వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ కూడా ఫుట్బాల్ ఆడారు, దే బెటర్ టీమ్స్కి ఆడారు వాళ్ళ అన్నయ్యలు కూడా. అతను వాళ్ళ మదర్ ఇస్ ఆంగ్లో ఇండియన్, వాళ్ళ ఫాదర్ ఇస్ ఐ థింక్ బ్రిటిష్. సో హీ హ్యాడ్ ది ఆప్షన్ టు ప్లే ఫార్ ఇంగ్లాండ్, వేల్స్, ఆస్ట్రేలియా అండ్ ఇది ఇండియా. ఆస్ట్రేలియాకి ఐ థింక్ ఈ ప్లేడ్ 1 game ఆర్ ఐ డోంట్ నో. ఇప్పుడు అంతవరకు వెళ్ళలేదు ఆస్ట్రేలియా టీమ్ సెలెక్ట్ అయ్యే వరకు. ఐ థింక్ ఇస్ 30-31 అండ్ ఈ డిసైడెడ్ దట్ నౌ ఐ హ్యావ్ అ ఛాన్స్ టు ప్లే ఫర్ ఇండియా. ఓకే, సో ఈ సైన్డ్ ఫర్ బెంగళూరు ఎఫ్సి. బిఫోర్ సైనింగ్ ఫర్ బెంగళూరు ఎఫ్సి ఇండియాకి ఒక ప్రాబ్లం ఉంది,
నీకు డ్యువల్ సిటిజన్షిప్ అలౌ చేయదు. సో హీ లెఫ్ట్ హిస్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ నవంబర్లో. హీ టుక్ ఇండియన్ సిటిజన్షిప్ అండ్ ఇండియన్ ప్లేయర్ అయ్యాడు, ఇండియన్ నేషనల్గా అయ్యాడు. బెంగళూరు ఎఫ్సికి సైన్ చేశాడు. ఏమంటమ్మా, వెరీ సాడ్ స్టఫ్ అది మాత్రం. అండ్ అతను వస్తే, అతను యాక్చువల్లీ నేను చూసాను, ఈజ్ అ డీసెంట్ ప్లేయర్, బాగా కొద్దిగా హెల్ప్ అవుతుంది, కొద్దిగా బాగుంటుంది. బట్ ఇంకా చూద్దాం నెక్స్ట్ వీక్ మరి ఇంకా ఏమొద్దా ఏంటా అని. సో నెక్స్ట్ వీక్ అన్ని మీటింగ్లు పెడతారు. మీటింగ్లే అదే ఏఎఫ్ఎఫ్ కి స్టేట్ వాళ్ళకి వచ్చిందో అంటే స్టేట్మెంట్ వదలడం. ఏఎఫ్ఎఫ్ ను ట్విట్టర్ ఓపెన్ చేసి వెళ్తే బయట దాని మీద స్టేట్మెంట్ ఫుట్బాల్ లేదు, స్టేట్మెంట్లే ఉంటున్నాయి. ఇంకేమైనా ఉన్నాయా? మేజర్లీ ఇదే. కూల్. ఇంకా అంతకు మించి ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ట్ అవుతుంది టెన్నిస్లో. ఇట్స్ జనవరి. బట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ కరెక్ట్గా నాకు బాగా గుర్తున్న మెమరీ, ఎప్పుడు నాకు ఉండే మెమరీ ఏంటంటే ఐ గో హోమ్. సంక్రాంతికి నేను ఇంటికి వెళ్తా ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా వెళ్తా. ఇంటికి వెళ్తే మా టీవీలో ఓన్లీ టెన్నిస్ మ్యాచ్లు ప్లే అవుతూ ఉంటాయి. అది కూడా మార్నింగ్ టైంలో ఓన్లీ టెన్నిస్ మ్యాచ్లు ప్లే అవుతూ ఉంటాయి మా ఇంట్లో. పొద్దున్నే లేచి మా డాడీ ఆ టెన్నిస్ మ్యాచ్లు హైలైట్స్ ఇవో చూస్తూ ఉంటారు. సో దట్స్ మై లైక్ ఎవ్రీ ఇయర్ మెమరీ. సో ఈసారి కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ కరెక్ట్గా రౌండ్ 1 అవి ఇవి స్టార్ట్ అవుతాయి ఇంకా కొన్ని రోజుల్లో. ఈవెంట్స్ అయితే ఇంకోటి కూడా ఉంది, WPL 9th స్టార్ట్ అవుతుంది. WPL is starting. Mumbai versus RCB. Ellis Perry is not playing in WPL this time. She opted out. అలాగే ఇంకా ఇవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు, లైక్ ప్లేయర్ అనౌన్స్మెంట్ వీడియోలు, దిస్ ప్లేయర్ ఇస్ హియర్ అది ఇది అని. మొన్న లారా ఓల్ఫార్ట్కి ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మంచి వీడియో వేశారు, చాలా భలే నచ్చింది. డ్రోన్ షాట్ ఒకటి చాలా బాగుంది. సో కూల్. సో దట్ ఇస్ ప్రిటీ మచ్ ఇట్. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ వారం ఉన్నవన్నీ వి డిస్కస్. ఐ థింక్ ఏమైనా మర్చిపోతే మాత్రం ప్లీజ్ లెట్ us know. అండ్ ఆల్సో మేము మోస్ట్లీ క్రికెట్ ఫుట్బాలే ఈవెంట్సే కొద్దిగా కవర్ చేసాం కదా ఈరోజు. సో ఏమైనా మిగతా స్పోర్ట్స్లో ఏమైనా మిస్ అవుతున్నా అయితే స్టటర్ చేస్తేనే ఇంకంతే, మీకు అర్థమైంది కదా ఇంకంతే. ఎస్, సబ్స్క్రైబ్ గైస్. హైప్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మేము 12K సబ్స్క్రైబర్స్ అరౌండ్ ఉన్నాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ గోల్ ఈజ్, ఫస్ట్ మెయిన్ గోల్ ఈజ్ 25K సబ్స్క్రైబర్స్. సో మేము సగంలో ఉన్నాం, మిగిలిన సగం మీరే చూసుకోవాలి. సో ఎవరన్నా వచ్చి మా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు అంటే, చిన్ని ఛానల్ కాబట్టి సబ్స్క్రైబులు పడ్డాయి అనుకోండి ఊపు వస్తుంది. సో ఉప్పెనా రావాలి అంటే మీరు సబ్స్క్రైబులు కొట్టాలి. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబులు కొట్టండి, మాటిస్తున్నా. IPL మెంటల్ ఎక్కిస్తాం. బాయ్. సబ్స్క్రైబ్.